ఓకే శ్యామల, ఒక పని చేద్దాం. లెట్ us థింక్ లైక్ దిస్. ఓకే, ప్రెసెంట్ ఇలా ఉంది ఇన్ సిచ్యువేషన్ అంటే బికాస్ యూఆర్ స్టిల్ ఇన్ యువర్ 25s or 30s or whatever. 30 plus. ఓకే 30sలో ఉన్నావు నువ్వు. ఓకే, ఆఫ్టర్ 15 years or 20 years you will be reaching your 50. 50s టైంలో కూడా నీ మనుషులు ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితులు, నీ మనుషులు, ఎవరికి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ సమస్యలు వాళ్ళ ఉంటాయి. హౌ లాంగ్ విల్ దే క్లింగ్ టు యూ? శ్యామల అనే వ్యక్తికి వాళ్ళ జీవితాల్లో ఎందుకు స్పేస్ ఉంటుంది అన్నది నా క్వశ్చన్. సో అలాగే నీ జీవితంలో ఇంకొకరికి స్పేస్ ఉండాలి కదా, ఉంటేనే కదా నీ జీవితం కూడా ఆఫ్టర్ 20 years. ఇట్స్ జస్ట్ హైపోథెటికల్ క్వశ్చన్. అంటే నేనేమి నా ఒపీనియన్ నీ మీద రుద్దట్లేదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ అంటే యాజ్ ఎ పర్సన్గా మీకున్న ఆలోచన నాకు చెప్తున్నారు. ఇక మీద ఆలోచిస్తాను మరి. వెరీ గుడ్. అంటే ఆ ఆలోచన ఇప్పటివరకు అయితే లేదు. మీరు అంటుంటే అంటే ఇలా ఎవరు చెప్పలేరు కూడా నాకు, బికాజ్ నేను హ్యాడ్ పుట్ అని ఉంటాను కాబట్టి. ఐ థింక్ అంటే ఐఎమ్ నాట్ షూర్ దట్ మేబీ నేను అట్లాగే ఉంటానో, ఇట్లాగే ఉంటానో, ఇలా ఉండను అని. కానీ ఆ ట్యాగ్ తీసేసుకుంటాను ఫస్ట్. ఆ ట్యాగ్ అనేది నా లైఫ్లో నుంచి కట్ అవ్వాలి. అండ్ మిగతాది అది ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది ఇప్పటికి. లేదు, అట్లాంటి లేదా ట్రూ జర్నలిస్ట్ అని అంటే మీకు క్వశ్చన్ పరంగా మీరు ఎలా అడగాలి, ఏం అడగాలి అని ఒక జర్నలిస్ట్ కోణంలోకి వెళ్ళిపోయారు మీరు. కానీ అట్లాంటిది ఏం లేదు. ఉన్నా మీకు తెలిసిపోతుంది. సి 1 day 2 days 1 year 2 years దాపెడతాను. ఇన్ని ఇయర్స్ అవుతుంది చూస్తున్నారు. నేనేం అంటే ఓపెన్ బుక్ నా లైఫ్. నేను అలా అంటలేదు. ట్యాగ్ అంటే నా మీనింగ్ ఫస్ట్ మీలో కదా, జోగిని ట్యాగ్ అయితే పోయింది. అదైతే ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు అమ్మవారి భక్తురాలాగా బోనం ఇప్పుడు జనాలు ఎక్కువ కొంచెం బోనం అమ్మవారి భక్తురాలాగా బోనం ఎత్తేలాగా, అలాగే ఇప్పుడు సినిమాల్లో కూడా వచ్చారు కాబట్టి కొంచెం పాపులారిటీ కూడా పెరిగింది సినిమాలో కాబట్టి ఐ థింక్ స్లోలీ దట్ విల్ గో. బట్ నేను అనేది అదర్ సైడ్ ఆఫ్ అదే ఇప్పటివరకు అయితే అట్లాంటి ఆలోచన రాలేదు. అంటే రీసెంట్గా కదా 2.5 years మమ్మీ ఇదంతా జరిగింది కదా, ఇప్పుడు ఒక ఆలోచిస్తాను. కానీ నేనైతే అంత తొందరగా అట్లా ఉంటుందేమో, నా లైఫ్ అలా చేంజ్ ఉంటుందేమో అని అనుకోను. బట్ ఐ థింక్ నాకు అంత పెద్ద హీరోలు కూడా ఎవరు అనిపించలేదు లైఫ్లో. శ్యామలను వరించే హీరోలే లేరా? అట్లా అని కాదు, చాలా పెద్ద హీరోస్ ఉన్నారేమో. కానీ అంటే ఇప్పుడు నేను నాకు 100% అనుకుంటాను, వాళ్ళు కూడా వాళ్ళకి 100% ఉండాలనే అనుకుంటారు. ఇప్పుడు నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే 100% నేను ఇవ్వకపోతే ఐఎమ్ ఫెయిల్ అక్కడ. సో నేను ఎక్స్పెక్ట్ చేసే 100% వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఫెయిల్. సో నాది నేను ఆలోచించినట్టు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. బట్ యు ఆర్ నాట్ క్లోజ్డ్. అంటే నువ్వేమీ క్లోజ్ అయితే చేసుకోలేదు. యూఆర్ ఓపెన్ ఫర్ రిలేషన్షిప్. నేను యాక్చువల్లీ క్లోజే. నేను అసలు తాళం వేసేసి హుస్సేన్ సాగర్ లో పాడేశాను. మీరే అది వెతికిచ్చారు, కీ తెచ్చిచ్చారు. బట్ అది ఓపెన్ చేయాలా, మళ్ళీ తీసి ఇసిరేయాలా, అది ఆలోచిస్తా. థింక్ ఓవర్. బట్ రియల్లీ ఇట్స్ డిఫరెంట్ థింగ్. అంటే లైఫ్లో ఒక ఏమంటారు, ఒక ఆలోచింపజేసే క్వశ్చన్ నాకు వేశారు. కానీ ఇది వాస్తవమే మీరు అడిగిన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరే కాదు, చూస్తున్న వాళ్ళకి కూడా, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నన్ను ఇదే అంటే కొంతమందికి కూడా అలా అనిపించవచ్చు. కానీ నేను నాకు ఇప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే ఎస్, ఇట్లా అమ్మవారి మీద దేవుడి మీద సేవ చేస్తూ అట్లీస్ట్ ఒక 55-60 ఏళ్ళు వచ్చినప్పుడు మోకాలు నొప్పులు అవి వచ్చినప్పుడు కాలు పట్టుకోవడానికన్నా ఎవరైనా ఉండాలి కదా. అప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరన్నా పక్క వాళ్ళని అడుక్కొని వాళ్ళని కొంచెం మోయండమ్మా ప్లీజ్, పుణ్యం ఉంటుంది మీకు, నేను ఇన్ని సేవ చేశాను, నాకు చేస్తే ఆ సేవ మీకు వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్తాను. కానీ ఏమండి ఇప్పుడే డిసైడ్ అయ్యాను, తీసి పాడేశాను. నేను తీసి పాడేశాను మళ్ళీ హుస్సేన్ సాగర్. నాకు వద్దు బాబాయ్, ఐ వాంట్ టు బీ సింగిల్. నేను ఎక్కడైనా నో, నేను I don't want to be a servant in a palace. I want to be a queen in my heart. Wow. That's it. Very nice. ఏమో మరి నాకు అనిపిస్తుంది. బికాజ్ పెద్ద ప్యాలెస్లో వెళ్ళి కాల్మక్త బాంచన్ ఆ టైప్ కాదు. చిన్న గుడిసైనా నాకు నేను రాను అక్కడ, నా స్పేస్ నేను. ఎవరో గుండెలో రాణి చేసుకోవాలని ఎవరైనా వచ్చినా కూడా ఉండరు అక్కడికి వెళ్ళి. నన్ను భరిస్తారంటారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమో భరించే వాళ్ళు రావచ్చు. కష్టం అసలు నన్ను భరించడం. అండ్ చాలా షార్ట్ టెంపర్ నేను, చాలా రూడ్. అంటే అట్లా షార్ట్ చిన్నగా అలిగేస్తాను, ఆరోగెంట్గా ఉన్నా బాగా. నన్ను అలా ఇలా చూసిన వాళ్ళే ఉంటారు. కానీ పాపం ఇలా మాట్లాడితే అబ్బా నీతి వాక్యాలు చెప్తున్నావమ్మా అనుకుంటారు. అంటే
బికాజ్ నేను ఏది స్పేస్ ఇవ్వను అంత తొందరగా. ఏదైనా ఉంటే అప్పుడే కడిగేయాలి, అలగాలి, దాని మీద ఇంకా దాన్ని ఇంత పెద్ద సాగదీయాలి. అది అంటే అది ఇమిడిపోయింది నా